కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 15వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. కీర్తన సామ్స్ 50 వర్స్ 15. కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 15వ వచనం అండర్లైన్ చేసుకోండి. నేను చదువుతున్నాను. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. ఇందులో రెండవ మాట, నేను నిన్ను విడిపించెదను. పరలోకం నుండి శాంక్షన్ అయినటువంటి మాట, నేను నిన్ను విడిపించెదను. అమ్మ బాబోయ్, ఇన్ని కష్టాల్లోంచి ఎవరు విడిపిస్తారు నన్ను? ఇన్ని బాధల్లో ఉన్నాను, నా వల్ల కావట్లేదు. భగవంతుడా, ఏంటి పరీక్ష నాకు? ఒకటి దాని వెనకాల ఒకటి పోయిందంటే ఇంకో సమస్య, ఇంకో దగ్గర నుంచి ఈ సమస్యను జాగ్రత్తగా నేను అధిగమిస్తున్నానంటే మరొక బాధ, మరొక ప్రాబ్లం, మరొక సమస్య. నా వల్ల కావట్లేదు బాబు, ఇన్ని కష్టాలు నా వల్ల కావట్లేదు. ఎప్పుడు నాకు బ్రేక్ త్రూ అనేది ఉంటుంది, ఎప్పుడు నాకు విడుదల ఉంటుంది అని అనుకుంటున్నావు కదా. దేవుడి దినము నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను నిన్ను విడిపించేదను అన్నాడు. అంతే, మనుషులు కాదు. నీ కోర్టులో, నీ కేసులో, నీ రోగము నుండి, నీ వ్యాధి బాధల నుండి, నీ ఆర్థిక ఇబ్బందుల నుండి ఎవ్వరు విడుదల చేయలేకపోతున్నారు. చేసేవాడు లేడు అని అనుకున్నావు కదా. ఒకడున్నాడు, నీకొకడున్నాడు. ఆయన సమాధి నుండి తిరిగి లేచిన పునరుద్ధానుడైన నజరేయుడైన యేసు అనే ఒక దైవ కుమారుడు ఉన్నాడు. ఆయన దినము నీతో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను విడిపించెదను. ఇక అన్ని విషయాల్లో విడుదల, స్వతంత్రంగా బ్రతుకుతావు. అమ్మయ్య, అసలు ఎంత కాలానికి నాకు నెమ్మది కలిగింది, ఇంతకాలానికి అప్పులన్నీ తీరిపోయాయి. ఎప్పుడు ఎవరికి వడ్డీ కట్టాలి, ఎలా కట్టాలి, ఇక్కడ తెచ్చి అక్కడ తెచ్చి ఇక్కడ, ఈ వడ్డీ తెచ్చి మళ్ళీ వడ్డీకి తెచ్చి మళ్ళీ ఆ వడ్డీకి వడ్డీ కట్టి నాకు మెంటల్ ఎక్కిపోతుంది అనుకుంటున్నా చూడు. అమ్మాయి, అసలు ఏంటి, ఎలా కట్టాను, ఆ వడ్డీలో ఎలా కట్టాను, ఎలా తీర్చాను, ఎలాగ అందరికీ దండాలు పెట్టాను అని నువ్వు జ్ఞాపకం చేసుకుని ఆశ్చర్యపోతుంటావు. అసలు ఆ రోజులు ఎలా గడిచినాయి? ఒక రోగము, ఈ రోగం తర్వాత హాస్పిటల్కి వెళ్తే మరలా ఇంకొకటి కూడా ఆపరేషన్ చేయాలంటారు. అది తర్వాత మళ్ళీ ఇక్కడ కాదు, మరి వేరే చోటుకి వెళ్ళాను. ఇలాగ రోగంతో తరమబడ్డాను. అసలు నాకు ఎంతో ఎప్పుడు విడుదల ఉంటుందో అనుకున్నాను. అసలు దేవుడు నాకు ఎంత మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ఎగిరి గొంతులు వేసి దేవుని సన్నిధిలో నువ్వు సాక్షిగా ఉండబోతున్నావు. దేవుడు నీకు విడుదల ఇస్తున్నాడు. బంధకాల నుండి విడుదల. బిడ్డ కోసం ఏడుస్తున్నావు. ఎప్పుడు నా బ్రతుకు, నా బిడ్డలు ఎప్పుడు బాగుంటారా, ఎప్పుడు చూస్తానా, ఇంక చూడనేమో, ఇదేనేమో అనుకుంటున్నావు కదా. నీ బిడ్డలు మంచిగా సెటిల్ అవుట్ నువ్వు చూస్తావు. బంగారు స్థానంలో ఉంటారు. నువ్వెంత ఏడుస్తున్నావో నీ కన్నీళ్ళు ముత్యాలుగా మారుతాయి. చనిపోవాలని అనుకోకు. తిండి మానే బెంగగా ఉండకు. దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. నీకు విడుదల ఇస్తున్నాడు. నేనే నిన్ను విడిపించేదనని మాట్లాడారు. ఆత్మ తోడుండును గాక. ఆమేన్. ప్రియులరా, వాక్య భాగంలోకి వెళ్దాం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకి కొన్ని విషయాలు ఈరోజు బయలుపరుస్తూ ఉన్నారు. చెదిరిపోయిన మన జీవితంలో, ఎన్నో కోల్పోయిన మన జీవితంలో మరలా దేవుడు కృపను చూపించబోతూ ఉన్నాడు. ఆమేన్. ఇశ్రాయేలీలు ఆయనకి విరోధముగా నడిచినప్పుడు, ఇశ్రాయేలీలు దేవుని మనసుని గాయము చేసే సమయంలో, అంటే అవిధేయతతో ఉన్నప్పుడు, నిర్లక్ష్యం చేసినప్పుడు వారిని దేవుడు శోధనలోకి నడిపించారు. శోధనలో పడ్డారు. శత్రువుల చేతిలో అప్పగించబడటం జరిగింది. మరలా దేవుడు వారి మీద జాలిపడి, వారందరూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరలా వారికి వారి స్వదేశాన్ని, వారి సొంత భూమిని స్వతంత్రించుకునేలా దేవుడు చేశాడు. ప్రియులరా, మనము
మన పితరులు చేసిన పాపాలను బట్టి, మన కుటుంబస్తులు చేసిన పాపాలను బట్టి ఏదో ఒక దోషము మన మీద ఏలుబడి చేయటం ద్వారా చాలా ఆశీర్వాదాలకి మనం దూరం అయిపోయాం. అయితే ఈరోజు దేవుని దయ మీ మీద ఉన్నది. దేవుని దయా దాక్షిణ్యం మీ మీద కనపడుతూ ఉన్నది. అందుకని ఈ మాట దేవుడు మనకి బయలుపరుస్తూ ఉన్నారు. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయాన్ని తెరవండి. యెహెజ్కేలు గ్రంథము అంటే చెదిరిపోయిన ఇశ్రాయేలీయుల్ని సమకూర్చి ఆశీర్వదిస్తానన్న మాట అక్కడ దేవుడు బయలుపరుస్తూ, అంటే చెదిరిపోయిన బ్రతుకుని ఎలా కడతాడో మనకు కనబడుతూ ఉంది. ప్రియులరా, యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 26 నుండి చదువుకుందాం. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు నూతన స్వభావము మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను నా కట్టడలను అనుసరించి వారిని గాను నా విధులను నా విధులను గైకొని వారిని గాను మిమ్మల్ని చేసేదను. నేను మీ పితరులకు ఇచ్చిన చూడండి, దేశములో నేను మీ పితరులకు ఇచ్చిన దేశములో మీరు నివసించెదరు, మీరు నివసించెదరు, మీరు నా జనులయుందురు, మీరు నా జనులయుందురు, నేను మీ దేవుడనై నేను మీ దేవుడినయుందును, మీ సకలమైన మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షింతును, మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టి హల్లెలూయా చెప్పండి. చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలీయుల గురించి మరి దేవుడు ఇస్తున్న గొప్ప మాట. ఈరోజు చెదిరిపోయిన కుటుంబం, చెదిరిపోయిన మనసు, పాడైన బ్రతుకుతో ఉన్న మనకి పరిశుద్ధాత్ముడు కృపావాక్యాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. గట్టిగా ఆమేనని చెప్పండి. ఏంటంటే ఈరోజు ప్రార్థనలో దేవుడిచ్చిన మాట ఏంటంటే, మొట్టమొదటిగా నీ ఇంటిలో నీ కుటుంబ సభ్యులందరికీ నూతన హృదయాన్ని ప్రభు ఇస్తున్నారు. అంటే మన హృదయము ఉన్నది, కానీ నూతన హృదయము మార్పు చెందాలి. ఒకచోట ఏమన్నాడంటే ఇర్మియాలో, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. హృదయము గురించి మనం ఆలోచిస్తే మన హృదయము మోసకరమైనదే. ప్రతి హృదయము వారి యొక్క స్వార్థం కోసమే ఆలోచిస్తుంది. నేను, నా ఇల్లు, నాది, నా పిల్లలు, నా బిడ్డ, నా డబ్బులు, నా పొలము, ఇదే తప్ప ఇంకోటి ఏముండదు. నాది నాది నేను అనే దానిలో మనము ఎదుటి వ్యక్తి నుండి కానీ ఎదుటి వారి నుండి కానీ ఏదో ఒకటి వారిని మోసం చేయటానికో ఏదో ఒకటి మనం ఆశించి తెచ్చుకోవటానికి ప్రయత్నం చేస్తుంది మన హృదయం. ఇలా చేయటం ద్వారా నువ్వెన్నో ప్రయత్నాలు చేసి విఫలమైపోయావు. నేను ఎన్నో చేసి విఫలమైపోతాం మన హృదయం బాగుగా లేనప్పుడు. హృదయం మంచిది కానప్పుడు ఏది మనకు అంటుకోదు, మనకి ప్రాప్తి కలగదు. ప్లాన్లు వేస్తావు, చాలా పెద్ద పెద్ద ఆలోచనలు చేస్తావు, చాలా జ్ఞానముగా ముందుకెళ్తావు, కానీ 99% జరుగుతుంది. 99 తర్వాత 101 పాయింట్లో నీ చేతికి వచ్చే సమయంలో ఆగిపోతుంది. ఎందుకంటే హృదయము సరిగా లేదు గనక బ్లెస్సింగ్, ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి అర్హత ఉండదు. అయితే ఈరోజు నీ ప్రార్థన దేవుడు ఆలకించి, మనకు తెలియక దేవా నాకు ఈ ఆశీర్వాదమి ఈ దీవెని అని అడుగుతున్నాం. మనం మొట్టమొదటిగా మన హృదయాన్ని బాగు చేయమని మనం ప్రార్థన చేయాలి. కానీ మన హృదయం బాగుపడాలని మనం ప్రార్థన చేయలేం. హృదయం ఎప్పుడు బాగుపడుతుందంటే దేవుని వాక్యము చదువుతూ ఉండగా హృదయము బాగుపడుతుంది. యేసు నామములో నీవు ప్రార్థిస్తూ ఉండగా హృదయం మారుతుంది. మీ చేను, మీ పంట, మీ కష్టార్జితము, మీ యొక్క వ్యాపారంలో, కంపెనీల్లో ఎక్కడ కూడా కరువు రాకుండా,
లాస్ రాకుండా ముందుకెళ్ళటానికి దేవుడు ఆజ్ఞ ఇవ్వాలి. ఆయన ఆజ్ఞ ఇవ్వాలంటే మొట్టమొదటిగా నీకు ఆయన మంచి హృదయము కలిగి ఉండటం చూడాలి. హల్లెలూయా చెప్పండి. ఈ సమయంలో వేరే వేరే ఆలోచనలతోటి వేరే రకమైనటువంటి హృదయం ఉన్న మనకి ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని ప్రభు ప్రకటిస్తున్నది ఏంటంటే, నీకు నూతన హృదయం ఇస్తున్నాడు ఆయన. నీ భర్తకి నూతన హృదయం, నీ భార్యకి నూతన హృదయము. గట్టిగా ఆమేనని చెప్పరే. మీ ఆయన మారేటంటే నీ ఇల్లు ఏమైపోతుంది చెప్పరే మీరందరూ. మొన్న ఒక ఆమె అంది, మా ఆయన మారేడంటే మా ఇల్లంతా బంగారం అయిపోతుంది అండి. అంతే. ఏమ్మా అంత బంగారం ఎలాగ అవుతుందంటే, తెచ్చిందంత తాగేస్తాడండి. సంపాదన ఉదయం నుండి సంపాదిస్తాడండి, మొత్తం తాగేస్తాడు. ప్రియులరా, తాగుడు నేను తాగటం ద్వారా నేను నా కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నాను, నా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నానని తనకి జ్ఞానోదయం కలిగినప్పుడే తన హృదయం మంచి హృదయముగా మారుతుంది. హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. మనము ఎదుటివారు పాడైపోయి మనమే బాగుగా ఉండాలని కోరుకునేది మన హృదయం. ఈ రోజు నుండి నీ హృదయం ఎట్లుంటుందంటే, నీ హృదయం మారినప్పుడు దేవుడు కొత్త హృదయాన్ని ఇస్తాడు. మీకు కొత్త హృదయం వచ్చిందంటే పాత హృదయం మీకు అవసరమా, అవసరం లేదా? నిజం చెప్పండి. మరి ఎక్కడ పెడతారు? మీకు అసలు హృదయం ఉందా? ఉందన్నవారు హల్లెలూయా చెప్పండి. లేదన్నవారు ఆమేనని చెప్పండి. హృదయం నిన్ను వదిలి తిరుగుతుందా? తిరుగుతుంది. మనసు ఎక్కడ పాడేసుకున్న వాటే తిరుగుతుంది. మన మనసు ఎక్కడ పాడేసుకోవాలో తెలుసా? మన హృదయం ఎట్టి తిరగాలో తెలుసా? దేవుని వాక్యము చుట్టూ తిరుగుతూ ఉండాలి. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీ హృదయము ఈరోజు దేవుడు నూతన పరుచుచున్నాడు. నీ హృదయం మారిందనుకో బ్రతుకు మారిపోతుంది. హృదయం మారిందనుకోండి ఆలోచన ధోరణి మారిపోతుంది. హృదయం మారిందనుకోండి నువ్వు మాట్లాడే మాట విధానం మారుతుంది. హృదయం మారిందనుకోండి నీ నడక మారిపోతుంది. హృదయం మారిందనుకోండి నీవు కట్టుకునే వస్త్రధారణ మారుతుంది. హల్లెలూయా. ఎవరు హృదయం ఎలాగుందో చెప్పాలంటే వారు కట్టుకున్న బట్టలను బట్టి చెప్పచ్చు. ఏంటి? వారి వస్త్రధారణ బట్టి చెప్పరు. మీరు అందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. మన మనస్సు సరైన రీతిలో దేవునికి అనుకూలంగా ఉన్నప్పుడు నువ్వు ఏ వస్త్రం వేసుకున్నా నీ మీద దేవుని ప్రత్యక్షత కనపడుతుంది. హల్లెలూయా. ఈరోజు నా బిడ్డ మారలేదేమో, నా మారదేమో, నా కుమారుడు మారలేదేమో, ఎప్పుడు మారుతారు ప్రభువా? ఇలా హృదయాలు ఎప్పుడు మారుతాయి? మా మామగారు మనసు ఎప్పుడు మారుతుంది? మా అత్తగారు ఎప్పుడు మారుతుంది? దేవా ఎప్పుడు తెలుసుకుంటారు వీళ్ళందరూ అని ప్రార్థిస్తున్నావు కదా. నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. దేవుని సన్నిధి నుండి వస్తున్న గొప్ప జవాబు ఏంటంటే, నూతన హృదయము మీకు ఇచ్చేదను. మనకి మన హృదయం మారిందనుకోండి బ్రతుకు మారిపోతుంది. మీ అందరి జీవితాల్లో మార్పు కలుగుతుంది. మీ పని పాటల్లో, ఆదాయంలో, అన్నిటిలో మారుతుంది. ఎందుకంటే దేవుడి నెల ఇచ్చే వాగ్దానము, మీకు నూతన హృదయం ఇస్తున్నాను. ఇది మామూలుగా మనం చదువుతాం, ఎప్పుడైనా వాగ్దానం తీసుకున్నప్పుడు ఓకే అనుకుంటాం, కానీ అసలైన గొప్ప ఆశీర్వాదం అంతా ఇందులోనే ఉంటుంది. ఒక మనుషుడు బాగుపడాలంటే, ఒక మనిషిని పిల్లలు 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 ఆశీర్వాదకరంగా ఉండాలంటే, ఆ కుటుంబానికి యజమానుడుగా ఉన్న నీవు, యజమానురాలుగా ఉన్న నీ హృదయము మంచి హృదయముగా ఉండాలి. అందరి పట్ల క్షేమాభివృద్ధికరమైన మనస్సు కలిగి ఉండాలి. ఇశ్రాయేలీలకు అది లేదు, చెదిరిపోయారు. దేవుడు మరల వారిని సమకూర్చి చెప్తున్న మాట ఏంటంటే, నేను మీకు నూతన హృదయాన్ని ఇస్తాను అన్నాడు. ఆల్రెడీ ఆయన ఇచ్చిన హృదయం అంతా పాడైపోయింది. మన హృదయము చాలా గాయముతో ఉంటుంది. కానీ ఈ దినాన్న దేవాతి దేవుడు మనకిస్తున్న గొప్ప మాట ఏంటంటే, నూతన హృదయము దేవుడికి ఇస్తున్నాడు.
అంటే ఇక్కడి నుంచి నువ్వు ఆలోచించేవన్నీ కూడా చాలా నూతనముగా ఉంటాయి అన్నమాట. చదవండి, ఎంత పెద్ద మాట అన్నాడు అక్కడ. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు ఓ కలుగజేసేదను, వండర్ఫుల్. చూడండి, నూతన స్వభావము మీకు కలుగజేసేదను. ఎవరిస్తారండి? ఎక్కడ దొరుకుతాయి ఇవి? ఎక్కడ దొరుకుతాయా? హృదయము మంచిది, స్వభావము మంచిది ఎక్కడైనా దొరుకుతాయి. పాటికి అందరూ కొనేసుకుందరు. ఇది బజార్లో దొరికేది కాదు, ఇది లోకంలో దొరికేది కాదు, ఇది దేవుని సన్నిధి నుంచే రావాలి. మీ పిల్లలలో, మీ కుటుంబంలో, నీ భర్తలో, నీ భార్యలో స్వభావము నూతనముగా దేవుడు కలగజేయుచున్నాడు. మంచి స్వభావం వచ్చిందనుకోండి, అయ్యో నా తల్లిని నేను చూడాలి, నా తండ్రిని నేను చూడాలి. మంచి స్వభావం ఉంటే ఏమవుతుందో తెలుసా? పిల్లలు తల్లిదండ్రులకి దాసోహం చేస్తారు. ఏం చేస్తారు? దాసులుగా మారిపోతారు. దేవునికి దాసులుగా మారుతారు, తల్లిదండ్రులకి దాసులుగా మారుతారు. ప్రియులరా, స్వభావం మంచిగా లేనప్పుడు, నూతన స్వభావం లేనప్పుడు, మనది లోక సంబంధమైనటువంటి స్వభావం ఉన్నప్పుడు మనము లోబడని జనముగా ఉంటాం. హల్లెలూయా చెప్పండి. వాత వేయబడిన మనస్సాక్షిగా ఉంటాం. నా ప్రియ సహోదరులరా, మీ కుటుంబంలో మీ కుటుంబ సభ్యులందరికీ ఈ దినాన్ని దేవుడిచ్చే గొప్ప గిఫ్ట్ ఏంటంటే, బహుమానం ఏంటంటే, నూతన హృదయము, నూతన స్వభావము మీకు కలుగుతుంది. మనం ఎంత సంపాదించినా మన స్వభావం మంచిది కాకపోతే మనం అనుభవించలేం. మన స్వభావం మంచిది కాకపోతే మనము దానిని కాపాడుకోలేం. ఎంత సంపాదించినా అది నీ దగ్గర ఉండదు. చాలా సమయం అనుకుంటారు, ఏంటి నేను ఇంత సంపాదిస్తే ఉండట్లేదు, వెళ్ళిపోతుందని. ఏది మారాలంటే, నీవు ఖర్చు మానితే నిలబడుతుందని అనుకుంటావు. ఖర్చు మారటం కాదు, నీ యొక్క స్వభావం మారాలి. స్వభావం మార్చుకోవటానికి మనం ప్రయత్నిస్తాం. ప్రార్థనలకు వెళ్ళినప్పుడు, గుడిలు గోపురాలకు యాత్రలకు వెళ్ళినప్పుడు స్వభావం మార్చడానికి ఎంతో ప్రయత్నం చేస్తాం, కానీ అది మారదు. నా ప్రియ సహోదరులరా, ఈ దినము దేవుడు నీ ఇంటిలో, నీ కుటుంబ సభ్యులకి నూతన హృదయము, నూతన స్వభావము దేవుడు అనుగ్రహించుచున్నాడు. ధనం ఎవరికి వస్తుందో తెలుసా? ఐశ్వర్యం వచ్చి ఎవరికి నిలబడుతుందో తెలుసా? మంచి స్వభావం ఉన్న వారికి ఐశ్వర్యం వచ్చి నిలబడుతుంది. మంచి హృదయం ఉన్నవానికి బంగారం నిలబడుతుంది. నువ్వు ఎంత బంగారం కొన్నా, ఎంత ఆస్తి కొన్నా, నీ స్వభావం మంచిది కానప్పుడు ఏది నువ్వు అనుభవించలేవు. మనం ఏది మార్పు రావాలి? ఇప్పుడు ఇంతకాలం అది రావాలి, మార్పు ఇది రావాలనుకున్నాం. దేవుడు అసలైనది ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్న మాట ఏంటంటే, మీకు నూతన హృదయమును, రెండవది నూతన స్వభావము కలగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మీలో కఠినమైన మనసు పోతుంది. ఎస్, మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. రాతి గుండె, బాబోయ్ నా భార్యది రాతి గుండె అన్నాడు ఒకడు. ఏ అన్నాను, అస్సలు మాట ఎందుకు పాస్టర్ గారు, పెంకుదండి అన్నాడు. నేనన్నాను, ముందు రాతి గుండె అన్నావు, రాతి అన్నావు, మళ్ళీ పెంకు అన్నావు, పెంకు అంటే ఏంటి తెలుసా అన్నాను. అదేంటి గట్టిగా ఉంటుంది అన్నాడు. పెంకన్నా కరుగుతుంది కానీ రాయి కరగదురా బాబు. పెంకుని మనం గీస్తుంటే అరుగుతుంది, రాయి అరుగుతుందా? ఒక్కొక్క మనిషి భర్త భార్యకి ఎన్ని చెప్పినా ఎన్నే విన్నది. అలాంటి వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటే హల్లెలూయా చెప్పండి. ఉన్నారా? ఒక భర్త అస్సలు వినడు. ఆ మనుషుడు ఎన్ని చెప్పినా తను అనుకున్నదే చేస్తాడు. చాలామంది ఏడుస్తూ ఉంటుంటారు కుటుంబ సభ్యులు. ప్రియులరా, మీ కుటుంబంలో దేవుడు రాతి గుండెను తీసి మాంసపు గుండెను అనుగ్రహిస్తున్నారు. నూతన హృదయము, నూతన స్వభావము. మనలో మార్పు రావాల్సింది ఏంటంటే, స్వభావం మారాలి. ఏం మారాలి? ఎదుటివారు బాగుపడుతుంటే నీవు అది విని గొంతులు వేసేయాలి. అది మంచి స్వభావం. మనము హర్షించగలమా? ఎవరైనా ఒక మంచి సారీ కొనుక్కున్నారనుకోండి, బంగారం కొనుక్కున్నారనుకోండి, బంగారం కొనుక్కున్నాం లేదా పొలం కొనుక్కున్నాం, ఇది వచ్చింది నేను చెప్పారనుకోండి,
నీ హృదయం ఎలా రావాలి అప్పుడు చెప్పండి. ఈరోజు మీలో ఉన్నదంతా తీసి ఇక్కడే పాతి పెట్టేయాలి. ఇక్కడి నుంచి మీరు నేను నూతన స్వభావంతో వెళ్ళాలి. ఆమెన్. స్వభావం మారితే బోళ్ళని దీవెనలు నీ ఇంట్లో నిలబడిపోతాయి. నాకే ఉండాలి ఇల్లు, అందరికంటే నాకే ఉండాలి అని అనుకునేది లేదు, అందరికీ ఉండాలి. మళ్ళీ కొత్తగా ఒకటి మొదలెట్టారు, అందరూ బాగోవాలి, అందులో నేను ఉండాలి. నువ్వెందుకు మళ్ళీ తోకలాగా? అందరూ బాగోవాలనుకోరు, అందులో నేను ఉండాలంటే మళ్ళీ నీకు అక్కడికే వస్తుంది. మళ్ళీ పాత రోగం ఎక్కడికి? నేను బాగోవాలని కోరుకునేదే వస్తుంది. బాగా గమనించండి, అందరూ బాగోవాలి, దేవుని వాగ్దానాలు ఉన్నాయి, దేవుడు అందరికీ ఉపకారే అని మాట్లాడాలి. ఆమెన్. అందరూ బాగోవాలి, అందులో నేను ఉండాలి, మా అక్క ఉండాలి అంటే మళ్ళీ నువ్వు కోరినట్టు కోరి పలికినట్టు పలికి అన్నిట్లో మళ్ళీ వెనక్కి లాగుతున్నావు. స్వభావం మార్పు రావాలి, చూపులో స్వభావం మార్పు రావాలి. విషపు చూపు ఉండకూడదు. స్వభావం మంచిదైనప్పుడు చూపు మారుతుంది. ఆమెన్. చూపులో కూడా విషపు చూపు ఉంటుంది. ఏ చూపు ఉంటుంది? ఎవరన్నా మీ ఇంటి పక్కనే అనుకోకుండా ఆశ్చర్యంగా మంచి ఇల్లు కట్టుకున్నారనుకోండి, నీకేమొస్తుంది? గట్టిగా చెప్పండి, అందరు చెప్పాలి. ఎవరైనా ఏదైనా తీసుకున్నా సడన్గా వారు బాగుపడటం అవుతుంది అనుకోండి, ఏమీ మధ్య మెట్లు ఎక్కువైపోయినాయి. ఏమంటాం మనం? మెట్లు ఎక్కువైపోయి ఈ మధ్య అసలు నేల మీద నడవట్లేదు ఇల్లు. ఏక మీ పక్కనే ఉంటారు కదా, నేను ఇస్తే వాళ్ళు తీసుకునేవారు, నేను వండి నాకు తినగా మిగిలింది ఏదైనా ఉంటే వారికి ఇస్తే వారు తినేవారు. ఇప్పుడు అసలు కళ్ళు నెత్తి మీద ఉన్నాయి వాళ్ళకి ఎవరు కనబడట్లేదు. స్వభావం చెడిపోయినప్పుడు ఇలాంటి మాటలు వస్తాయి. స్వభావం మంచిదైనప్పుడు నలిగిపోయారమ్మా, చాలా బాధపడ్డారు, దేవుడు ఎంతగా స్థాయిలో పెట్టాడు వారిని అని మాట్లాడుతుంది మంచి స్వభావం. ఆమేన్. ఎక్కడున్న వారు అక్కడ లేచి నిలబడి రెండు చేతులు పైకెత్తి, నా హృదయము పరిశుద్ధపరిచేవా బాబు, నా హృదయము నూతన పరిచేవా, నా పాత స్థితిని పాతి పెట్టండి, ఇక నేను పాపము చేయను, నా స్వభావము నూతనముగా ధరించు, అందరి క్షేమం కొరకు ప్రార్థిస్తాను. ఎవరి వైపు నేను విషపు చూపు చూడనయ్యా, నీ మనస్సు కలిగి ఉంటానయ్యా, నా పాపాలు క్షమించు. నీ దాసుడి ద్వారా ప్రకటించావు, నూతన హృదయం ఇచ్చుచున్నానని నాకు ప్రాప్తి చేయి. నేను సరిపోనయ్యా, నీ మాటల ద్వారా ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి నాకు అర్హత లేదు, యోగ్యత లేదు, అయినా నువ్వు ప్రకటించావు. అది నాకు అర్హత కలిగినట్లు, నాకు యోగ్యత ఇచ్చినందుకు నీకు వందనాలు. సకల ఆశీర్వాదములకు కారణభూతుడకు దేవా మీకు వందనాలు. వాక్య భాగంలో నుండి మీరు మాతో మాట్లాడి ఉన్నారు బాబు. ఇచ్చినటువంటి పరిశుద్ధ వాక్యాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. బిడ్డలందరినీ ఆశీర్వదించండి. నూతన హృదయము, నూతన స్వభావము మాకు అనుగ్రహించి ఉన్నామని నమ్ముతున్నాం. ఆశీర్వాదము దాని నుండే వస్తుందని మాట్లాడావు. నీ దీవెనలు దయచేయండి. గర్భఫలాలు లేని వారి గర్భఫలాలు దయచేయండి. అప్పులు బాధల్లో ఉన్న వారికి ఐశ్వర్యాన్ని దయచేయండి. రుణముల నుండి విడుదల దయచేయండి. వివాహం కాని బిడ్డలకి జ్ఞానమైనటువంటి జీవిత భాగస్వాములను దయచేయండి. గృహాలు లేని వారికి సొంత గృహాలు దయచేయండి. పని పాటలు లేని వారికి మంచి చేతి నిండా పని దయచేయండి. వ్యాపారాల్లో అభివృద్ధి లేని వారికి అభివృద్ధిని దయచేయండి. ఉద్యోగముల కొరకు ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగములు దయచేయండి. నీ మీద ఆనుకున్నటువంటి బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ప్రార్థిస్తూ ఉన్నాం. నీ దైవ కార్యము జరిగించండి. నీ దైవిక సహాయము దయచేయండి. ప్రభువా, నెమ్మది లేక బంధకాల్లో ఉన్న వారికి విడుదల దయచేయండి. నెమ్మది దయచేయండి. తాకట్లో ఉన్న వస్తు వాహనాలు, భూ కాగితాలకి విడుదల దయచేయండి. పాడి పంటలను దీవించండి. ప్రభువా, నీకు వందనాలు. యవ్వన కాలంలో భర్తను కోల్పోయిన వాళ్ళు, భార్యను కోల్పోయిన వాళ్ళు, చిన్న వయసులో తల్లిదండ్రులు కోల్పోయిన వారికి నీ ఆదరణ, నీ సంరక్షణ దయచేయండి.
బిడ్డలను ఆశీర్వదించండి. ప్రార్థనా శక్తి టీవీ పరిచర్య కొరకు స్పాన్సర్ చేసిన వారిని, చేయటానికి సిద్ధంగా ఉన్న వారిని, ఏ పనులు జరగాలని విశ్వాసముతో నీ సన్నిధిలో విత్తనాలు విత్తుతున్నారో వారి కార్యమును 100% జయము దయచేయండి. దైవ శక్తుల చేత, మంత్ర శక్తుల చేత ఎవరు పీడించబడుతున్నారో యేసు నామములో విడుదల దయచేయండి. ప్రభువానికి వందనాలు. విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి మార్గములు సరళం చేయండి. అందరినీ ఆశీర్వదించండి. అందరి మీద నీ అభిషేకాన్ని దయచేయండి. ప్రార్థిస్తూ ఉన్నాం. శాంతి లేకున్న వారికి శాంతిని దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.